హే గాయ్స్, దిస్ ఇస్ డే 3. ఆ రోజు బొర్రా కేవ్స్ చూసుకున్న తర్వాత డైరెక్ట్‌గా వైజాగ్ అయితే స్టార్ట్ అయిపోయాం. 3కి స్టార్ట్ అయితే అరౌండ్ 7కి వైజాగ్ అయితే వచ్చేసాం. సింహాచలం టెంపుల్ చూడాలనుకున్నాం. బట్ క్లోజింగ్ టైమ్ నియర్ బై ఉందని వెళ్ళలేదు. సో, రూమ్‌లో ఫ్రెష్ అప్ అయిపోయి డైరెక్ట్ ఆర్‌కే బీచ్‌కొచ్చేసాం. అక్కడ కొన్ని రీల్స్ అయితే చేసుకున్నాం. ఇఫ్ యూ వాన్నా సీ దోస్ రీల్స్, చెక్ ఔట్ మై ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్. కాసేపు అలా బీచ్‌లో కూర్చున్న తర్వాత నెక్స్ట్ డే ఏం చూద్దామని ప్లాన్స్ యేసుకున్నాము. నెక్స్ట్ డే మాకు ఈవినింగ్ అయితే ట్రైన్ ఉంది. సో, ఎక్కువ కవర్ చేయలేమని తెలుసు. డిన్నర్ ఏం తిందామని స్ట్రీట్ ఫుడ్ అయితే ఎక్స్‌ప్లోర్ చేసాం. బట్ మాకు అంతా ఏం కనిపించలేదు. సో, వి వెంట్ బ్యాక్ టు అవర్ రూమ్ అండ్ వి ఆర్డర్డ్ ఫుడ్ ఫ్రమ్ జొమాటో. పన్నీర్ ఫ్రైడ్ రైస్ అండ్ వెజ్ నూడిల్స్ ఆర్డర్ చేసాము. సాయిరామ్ పార్లర్ నుంచి. దే ఆర్ వెరీ అఫోర్డబుల్ అండ్ వెరీ వెరీ టేస్టీ. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ఇలా రెడీ అయిపోయి బీచ్‌కయితే ఎళ్దాము ఫోటోషూట్‌కి అని డిసైడ్ అయ్యాము. సో, వి వెంట్ టు రుషికొండ బీచ్ ద నెక్స్ట్ డే మార్నింగ్. ఇక్కడ పారామోటరింగ్ ఇలాంటి యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. బట్ వి హావ్ నో టైమ్. ఈవినింగ్ ట్రైన్ ఉండేసరికి మేము ఆఫ్టర్ కంప్లీటింగ్ ద ఫోటో షూట్ అండ్ మేకింగ్ సమ్ రీల్స్ వి వెంట్ బ్యాక్ టు అవర్ రూమ్. ఆన్ ద వే మొత్తం ఇలా బీచ్ కనిపిస్తూ ఉంది. ఆహ్, రూమ్‌కెళ్ళాక మేము చెకౌట్ చేసి, వాళ్ళు లగేజ్ అక్కడ పెట్టుకోవచ్చు అంటే, దెన్ వి థాట్ వి కెన్ కవర్ సమ్ అదర్ ప్లేసెస్ ఆల్సో. సో, వి వెంట్ టు ఈట్ లంచ్. ఇది అమరావతి రెస్టారెంట్. ఇక్కడ ఫుడ్ చాలా బావుంది. లంచ్ వచ్చేసి అరౌండ్ రూ. 600 అయింది. వి ఆర్డర్డ్ వెజిటబుల్ మంచూరియా అండ్ పన్నీర్ బిర్యానీ. ఫుడ్ వాస్ స్పైసీ అండ్ టేస్టెడ్ గుడ్. దెన్ ఫ్రమ్ దేర్ వి వెంట్ టు టెనటీ పార్క్. అక్కడ కూడా కాసేపు వి స్పెంట్ టైమ్ క్లికింగ్ పిక్చర్స్, మేకింగ్ రీల్స్. ఆహ్, మెయిన్ రీజన్ టెనటీ పార్కే ఎందుకొచ్చామంటే, నాకు ఆ షిప్ చూడాలనిపించింది. ఆహ్, ఐ విల్ టెల్ యూ లిటిల్ హిస్టరీ అబౌట్ దట్ షిప్. అది బంగ్లాదేశీ కార్గో వెసెల్. అది 2009లో కట్టారు. సెప్టెంబర్ 2020లో అది విశాఖపట్నం పోర్ట్‌కొచ్చింది కార్గోని లోడ్ చేయడానికి. బట్ అక్కడ సైక్లోనిక్ వెదర్ వల్ల దాని యాంకర్స్ బ్రేక్ అయిపోయి నెక్స్ట్ డే స్ట్రాంగ్ విండ్ అండ్ వేవ్స్ వల్ల అది కోస్ట్ వైపు వచ్చేసింది. అదే టెనెటీ పార్క్ బీచ్‌లో ల్యాండ్ అయింది. షిప్ అరౌండ్ 80 మీటర్స్ లెంత్ ఉంటుంది. దాని రిపేరింగ్‌కి అదంతా చాలా ఎక్స్‌పెన్సివ్ అవుతుందని, ఇంకా దాని ఓనర్ దాన్ని అబాండన్ చేసేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు ప్రెజెంట్ దాని పైన ఒక ఫ్లోటింగ్ రెస్టారెంట్ ప్లాన్ చేస్తున్నారు. బట్ ఇంకా పర్మిషన్స్ రాలేదు. షిప్ నేమ్ వచ్చేసి ఖైబాంగ్. దాన్ని ఎంవి మా అని గూడా పిలుస్తుంటారు. దాని వెయిట్ వచ్చేసి అరౌండ్ 3000 టన్స్. సో, ఓన్లీ ఈ స్పాట్ చూసుకోవడానికి మేమొచ్చాము. ఫైనల్లీ షిప్ అయితే చూసేసాను. అక్కడ నుండి వి వెంట్ బ్యాక్ టు అవర్ రూమ్. ఆన్ ద వే మాకు ఇలా ఆర్‌కే బీచ్ దగ్గర నుంచి ఎళ్తుంటే ఒక టర్టిల్ లాంటిదయితే కనిపిచ్చింది. దాని దగ్గరికెళ్లి చూస్తే ఇట్ వాస్ డెడ్. బట్ అక్కడ ఒక డాగ్ ఉండే రాకీ అని. ఇట్ వాస్ స్పెండింగ్ టైమ్ విత్ హిస్ ఓనర్. దెన్ మేము ఫిష్ హార్బర్ చూసేసుకొని అక్కడి నుంచి ట్రైన్ అయితే ఎక్కేసాము. ట్రైన్‌లో స్నాక్స్ తిని ఇలా ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాం రాజమండ్రిలో. ఆహ్, పరాటా అండ్ చోలే అండ్ వెజ్ ఫ్రైడ్ రైస్. దెన్ వి సేఫ్‌లీ రీచ్డ్ బ్యాక్ టు హైదరాబాద్ ఇన్ ద మార్నింగ్ 6. మళ్ళీ ట్రైన్ టికెట్ వచ్చేసి రూ. 400 పడింది. That's it for the video. Thank you for watching till the end.